దానికి జాతరకి అయితే రెడీ అయిపోయినాం. ఈ రోజు అయితే కొమ్మిడి జాతర అవుతుంది. తెల్ల మొత్తం కింద పడిపోతుంది ఎందుకంటే అన్నం లేక. దానికి జాతరకి అయితే రెడీ అయిపోయినాం. ఈ రోజు అయితే కొమ్మిడి జాతర అవుతుంది, బోనాలు అవుతున్నాయి అని చెప్పేసి అయితే మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి అయితే పోతున్నాం అన్నట్టు. సో ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మొత్తం మీకే తెలుస్తుంది. నిన్నంత వరకు వేసి చేసి మొత్తం అయితే అలసిపోయినాం అన్నట్టు. మొత్తం ఇల్లంతా కడిగి శుభ్రం చేసి అయితే మొత్తాన్ని కంప్లీట్ అయితే చేసేసినాం. సో ఈరోజు ఫైనల్ ఈరోజు సండే కాబట్టి ఈరోజు కూడా మంది బాగా వస్తారు కొమ్మిడికి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అటు చుట్టుపక్కల ఊర్ల నుంచి అయితే చాలా మంది వస్తారు. అందుకని చెప్పేసి ఇలా మళ్ళీ చివరి వారం కూడా వచ్చేది శివరాత్రి ఇంకొకటి అయితే ఇంకొక వారం అయితే కంప్లీట్ అయిపోతుంది మల్లన్న స్వామి. అందుకని చెప్పేసి ఈరోజు అయితే అందరం కలిసి అయితే పోతున్నాం. సో అక్కడ పోయినాక మీకు ఇక్కడ మొత్తం చూపిస్తా, చూడండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఏం జరుగుతుంది, బోనాలు ఎట్లా జరుగుతాయి, ఇంకా ఎట్లా వండుతారు అని చెప్పేసి మొత్తం చివరి వరకు అయితే వీడియో చూడండి. మా కాకరణ అయితే వీడియో తీస్తున్నాడు. మా మామయ్య ఇట్లా అయితే ఆటోకి బొట్లు పెడుతున్నారు. ఇలా అయితే మేము కొమ్మరండి పోతున్నాం. అందరు చూడండి, నవ్వు వస్తుంది. అందరు చూడండి ఫ్రెండ్స్. మా గ్యాంగ్ మా బాబమ్మ, మా అమ్మ, మా అక్క, నేను, మా కాకరణ ఇలా పోతున్నాం ఫ్రెండ్స్ కొమ్మరవెల్లికి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మొత్తానికి సమాన్ అయితే మొత్తం మీద తయారీ అయితే పెట్టేసినాం ఆటోలో. ఇప్పుడే కొబ్బరికాయ కొట్టడం కూడా అయిపోయింది. సో ఇక బయలుదేరినాం అన్నట్టు. ఇక్కడ షాప్ కూడా అయితే కొబ్బరికాయలు అక్కడ పట్టి సమాన్ అయితే తీసుకొని అయితే బయలుదేరినాం అన్నట్టు. మాట్లాడు మాట్లాడు నేనా అక్కడ తిరిగినందుకు 2 రోజులు చికెన్ తెచ్చించారు. ఇప్పుడైతే కొమరవెల్లికి అయితే చేరుకున్నాం. లాస్ట్ వారం కాబట్టి చాలా మంది అయితే పబ్లిక్ అయితే ఫుల్ వచ్చారు. సో రూములు కూడా రెంట్కి అయితే దొరకలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న చెట్టు ఉంటే చెట్టు కిందకి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఎక్కడైతే ఎన్ని వండుకోవడానికి అని చెప్పేసి ఇక్కడైతే ఆగినాం మేమైతే. సో ఇప్పుడైతే ఇక్కడనే వండుకోవాలి. చూడండి సామాన్లు ఇట్లా అన్ని తీసిర్రు. మా ఆటో ఇప్పుడు అందరు దర్శనం చేసుకొని పోతాం. వేసిన తర్వాత మేము మా ప్రాకరణ మా పాప తర్వాత వేసి వస్తారు. ఇక్కడ సమాన కాళ్ళు ఉంటారంట. తర్వాత వేసి వచ్చిన తర్వాత ఇక మేము వేసి వచ్చి వీళ్ళు పోతారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నచ్చితే లైక్ చేయండి. మా వాళ్ళు అయితే నన్ను అయితే ఇక్కడ కూర్చోబెట్టి అయితే దర్శనానికి పోయారు. ఈరోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. రెండవ వారం లాస్ట్ ఇంకొక వారం అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి పబ్లిక్ అయితే వచ్చారు. ఇంకా కూడా మస్తు మంది పోతూనే ఉన్నారు. ఎట్లా దర్శనం కదా అని చెప్పేసి అక్కడ గంగనేరు చెట్టు ఉంటుంది కదా. సో ఆ చెట్టు కడిగి పోయి అయితే సో దర్శనం అయితే చేసుకొని వస్తారనమాట. అప్పటిదాకా మనం ఇక్కడనే కూర్చోవాలి. సో అక్కడైతే అవి ఉన్నాయి బోనాలు చేయడానికి, బోనాలు తీసుకురావడానికి పోయారు. అట్లే దర్శనం చేసుకొని సో ఇక్కడే మనం వాళ్ళు వచ్చేసరికి అయితే ఇక్కడ కూర్చోవాలి. సో వచ్చినాక చూపిస్తాం. ఇప్పుడైతే నేను ఒక్కనేది చెట్టు కింద అయితే కూర్చొని ఉన్నా. ఇక్కడైతే గమ్లైన వచ్చింది అన్నట్టు, ఎందుకంటే కాళ్ళు తీయడానికి. సో ఇప్పుడైతే కాళ్ళకి అయితే చాలా గిరాకీ అయితే ఉంటుంది. ఎందుకంటే కొమరవెల్లిగా దర్శనం చేసుకొని అయితే అందరు కొండ పోచమ్మ కూడా పోతారు కాబట్టి. సో దారిలో అందరు కొనుక్కుంటారని చెప్పేసి అయితే ఇక్కడైతే కళ్ళు అయితే అమ్ముతారు అన్నట్టు రోడ్ సైడ్. సో అయితే మా జాస్యం చేస్తాం.
జస్ట్ ఏమైందిరా ఆకలి అవుతుందా అన్నం తినలే పొద్దుగల తినరా వాళ్ళు మరి తెలియదా ఎందుకు తినలే దేవుని చూసినావా ఎట్లుంది ఆడ ఇరికిరికైందా ఇంకా వాళ్ళు దర్శనానికి అయితే పోయి ఆంజనేయ అయితే పోయేది అన్ని అయితే ఒక దగ్గర పెట్టేసి అయితే కొండలు అయితే మంట పెట్టిస్తున్నట్టు సో ఇప్పుడైతే ఇసురు అయితే ఉంది చేస్తుంది ఇంకా మొత్తానికి ఎండ అయితే మస్తు కొడుతుంది ఇప్పుడే పులిహోర అయితే తిన్నాం ఎందుకంటే ఇంకా అన్నం ఇట్లా ఏం కాలేదు భోజనాలు ఇట్లా ఇంకా కాలేదు మాది ఇప్పుడైతే అన్నం తినాలి మా చెల్లె మొత్తం కింద పడిపోతుంది ఎందుకంటే అన్నం లేక కదా జాస్ ఇప్పుడైతే ఇంకా బోనాలు అయితే రెడీ అయితే అవుతున్నాయి చూపిస్తా పర్రి ఈ ముచ్చట్లు ఇప్పుడైతే ఒక్కొక్క బోనం అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే అయిపోయింది అన్నట్టు ఇప్పుడైతే బోనాలు అయితే ఊదిస్తారు మా వాళ్ళు బొట్లు అయితే పెట్టేస్తారు వేడి వేడి కుండలకైతే అంత ఆరిపోతుంది అట్లయినా పెట్టేస్తారు వేడి వేడిగా ఉన్నదని చెప్పేసి దేవునికి అయితే అట్లాంటివి ఇష్టం అంట అందుకని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తారు బోనంలోనే అన్నం అయితే వండేసారు సో బెల్లం అన్నం పసుపు అన్నం అయితే వండేసి అయితే రెడీ పెట్టేసారు అన్నట్టు సో ఇక 2 కుండలలో అయితే అన్నం అయిపోయిందని చెప్పేసి అన్నం అయితే పెట్టిరు ఈడ మళ్ళీ మేము తినడానికి అది కూడా కొంచెం ఉంది కానీ తినడానికి అని పెట్టేసారు ఇది మనం ఎప్పుడైనా ఏ దావతలో పోయినా సరే కానీ కడుపులో అయితే మాడుతుంది ఎందుకంటే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాల్సి వస్తుంది సాయంత్రం వరకు మనం ఈ ఆటలు కోసుకున్నా ఏం చేసినా ఇట్లా బోనాలు చేసుకున్నా కానీ మనకైతే మధ్యాహ్నం దాకానైతే ఎండుడు కంపల్సరీ ఉంటుంది సో ఏం చేద్దాం ఎట్లయినా భరించాలి దేవుని కోసం సో మేమైతే తిని చేసి అదంతా అయ్యేసరికి అయితే 2-3 అయితే అయ్యింది సో ఇప్పుడైతే మొత్తానికి అన్నం అయితే వండుతున్నారు ఆ 2 కుండలలో అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతున్నారు సో మల్లన్న స్వామికి అయితే చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం అంట అందుకని చెప్పేసి స్వామివారికి అదే పెడతారంట చిక్కుడుకాయ కర్రీతోని సో 4 బోనాలలో అయితే అన్నం అయితే అయింది సో నన్ను అయితే పూలు అయితే కట్టమని చెప్పి వెళ్ళిపోయమని పిలిచి నేనైతే పోయి పూలు అయితే కడుతున్నా బోనాలకి సో అట్లా అన్నం అయితే అయిపోయింది మనిషికి ఒక పని చేసి చేసి అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేసారు ఇప్పుడు వచ్చి నేనైతే బోనాలకి అన్ని పూలు అయితే కట్టేస్తున్నా సో గంధం వెంబడి ఆరిపోతుంది అది మా వాళ్ళు అయితే పెట్టిన కొద్దీ ఆరిపోతుంది అందుకే పచ్చిగా ఉన్నప్పుడే తొందరగా పెట్టేస్తారు అన్నట్టు సో చెట్టు కూడా చిన్నది కావడంతోనైతే ఇక్కడైతే ఫుల్ ఎండ అయితే కొడుతుంది కొద్దిగా నీడలాగా ఉంది కొంచెం ఇక అడ్జస్ట్ చేసుకుని అయితే దేవుని కోసం భరించాలి సో అందుకని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుని అయితే కూర్చొని అయితే ఉన్నాం ఆడ మళ్ళీ ఇక్కడైతే తొందర అయితే చేసుకొని అయితే కొండపోచమ్మ కాడికి అయితే పోవాలి ఎందుకంటే అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కేసి అయితే మళ్ళీ మనం ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నట్టు అందుకని తొందర చేసేస్తున్నాం దర్శనానికి పోతే మాత్రం ఫుల్ లేట్ అవుతుండే కాకపోవు అందరైతే ఎక్కడోళ్ళు అక్కడైతే అలసిపోయి అవుతున్నారు ఇక్కడ మా నాన్నగడ అయితే గిడ వండుకుండు సో ఆటోలో కొంతమంది వండుకోరు ఎక్కడోళ్ళు అక్కడ అలసిపోయి అవుతున్నారు ఏం చేద్దాం అన్నం లేక అట్లా వండుకొని ఉన్నారు అన్నట్టు సో కొద్దిగా అలసిపోయారు అన్నట్టు చాలామంది సో అన్నం అయితే అంతా రెడీ అయిపోయింది కానీ ఇంకా చిక్కుడుకాయ కూర అయితే ఉడుకుతుంది కుండలో ఆ చిక్కుడుకాయ కూర కూడా కుండల్లో వండుతారంట పచ్చిమిర్చి కారం లేకుండా అయితే వండేస్తారంట ఆలుగడ్డ పచ్చిమిర్చి కాకరకాయలు ఇంకా అవి వేసి అయితే వండుతారంట అది అవి అయితే ఇంకా పొయ్యి మీదనే ఉంది అదైతే ఉడుకుతుంది ఆలోపు అయితే బోనాలు అయితే రెడీ చేద్దామని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నారు ఇంకా ఎందుకంటే పొయ్యిలు చిన్నగా అయిపోయినాయి మట్టి పిల్లలు అయితే పెట్టేసినాం అన్నట్టు ఇక ఇక్కడ రాళ్ళు అయితే దొరకలేదు ఇక్కడ జేసీబీతో తీసి ఉంటే మట్టి పిల్లలు అయితే తీసుకొచ్చి అయితే పెట్టినాం అన్నట్టు అదైతే ఇక అందుకని చెప్పేసి అయితే పొయ్యి చిన్నవి గాలి బాగా వస్తుంది ఆడ అందుకని చెప్పేసి ఇక అటు ఇటు తిరుగుడు అవుతుంది ఇక్కడ ఉండే టైం అయితే మా చిన్న నాన్నమ్మ ఆమె పాపం చాలా ఇబ్బంది పడుతుంది అలా వంట చేయడానికి అయితే చూడొచ్చు ఇక్కడ ఇంకా పని అయితే చేస్తూనే ఉన్నాం అన్నట్టు అయితే సాయంత్రం ఒక 3 అయ్యేటట్టుంది మన పని అయితే చేసి ఏందో ఏమో అదైతే ఇలా ఆడ కొంచెం అడవి అయితే దగ్గర ఉంది ఇక ఫుల్ గాలి అయితే వస్తుంది వంటలు కాకుండా ఏం చేయకుండా అయితే గాలి అయితే వస్తుంది అన్నట్టు సో అందుకని చెప్పేసి గాలికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం వంటలు రావడానికి అయితే లేట్ అవుతుంది చూసి అయితే మెల్లమెల్ల కట్టెలు అయితే ఏరుకొచ్చినాం అటు అడవిలో అయితే కట్టెలు అయితే తీసుకొచ్చి అనేది మంట పెట్టేసినాం చుట్టూ జంగల్ కావడంతో అయితే గాలి అయితే బాగా వస్తుంది ఈ గాలికి అయితే వంటలు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది వంటలకి అటు ఇటు ఇక కిందన మీద పడైతే మొత్తానికైతే అటు ఇటు కంప్లీట్ చేసుకున్నాం అన్నట్టు సో ఇక తినేయాలి తిన్న తర్వాత
మళ్ళీ కొండపోచమ్మకి అయితే పోవాలి. ఇప్పుడైతే ఇదే ఇక ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే ఇంతవరకే ఇస్తున్నా. ఇంకో పార్ట్ 2లో పెట్టేస్తా ఇంకో వ్లాగ్. సో పార్ట్ 2 కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతవరకే ఉంటుంది. నెక్స్ట్ ఇక తినేది అక్కడ కొండపోచమ్మకి అయితే చూపిస్తా. అక్కడికైతే బోనం రాకేష్ అన్న కూడా వచ్చిండు, ఆ వీడియో కూడా పెడతా. సో మొత్తానికి ఈ వ్లాగ్ని అయితే మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. ఇది పార్ట్ 1, ఇంకొకటి పార్ట్ 2 అయితే పెడతా. సో మొత్తం చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.